రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ మధ్యాహ్నం తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో ఈ సమీక్ష ప్రారంభం కానుంది. 4 పథకాలు ఈ నెల 26న అట్టహాసంగా ప్రారంభించాలని ఇప్పటికే రేవంత్ కేబినెట్ నిర్ణయించింది. గ్రామాల్లో పండుగ వాతావరణంలో గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని సంక్షేమ పథకాలు అందజేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారమే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. ప్రోగ్రాం సక్సెస్ చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుండి జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి కూడా. ఉమ్మడి మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ విప్లు ఆధ్వర్యంలో 4 పథకాల ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పే విధంగా నేతల ప్రసంగాలు ఉంటాయని శ్రేణులు భావిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ సువర్ణ. ఏదైతే ఈ నెల 26వ తేదీ నుంచి గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక 4 ముఖ్యమైన పథకాలకు శ్రీకారం చుట్టింది. ఒకటి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రైతులకు గుడ్డు చెప్పేందుకు రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. అదొక కార్యక్రమం. రేషన్ కార్డుల ప్రక్రియ, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 4 పథకాలను జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగ నిర్మాత రచించిన రాజ్యాంగం సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పి గత నెలలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన ప్రకటించారు. అయితే ముఖ్యంగా ఈ రైతు భరోసా పథకం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్టు కాకుండా అర్హులకు మాత్రమే ఈరోజు పంట పండించే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఇస్తుంటే ఈసారి మేము 15,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 12,000 రూపాయలు మాత్రమే సంవత్సరానికి రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమైంది. దాంతోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకు, భూమి లేని పేదలకు, జాతీయ ఉపాధి గ్రామీణ పథకం కింద జాబ్ కార్డు ఉన్న భూమి లేని పేదలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇక ఇందిరమ్మ ఇల్లు, తెల్ల రేషన్ కార్డులపై ఓవైపు గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అదే జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులు, శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రామ సభల్లో అనేక చోట్ల పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. రేషన్ కార్డులో అనర్హులకు లిస్టులో పేర్లు వస్తున్నాయని చెప్పి, ఇంక ఈ పథకాలు ఇవన్నీ కూడా అనర్హులకే వస్తున్నాయా అదని చెప్పి ప్రజలు ఎక్కడికక్కడ అధికారులు నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల వాగ్వాదం దిగుతున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు. ఈ పథకాల అమలుకు మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రజల్ని ఎలాంటి భ్రమలకు గురి చేపించినా కూడా పథకాలు ఆపేది లేదు. స్పష్టంగా పేద ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందా, ఇందిరమ్మ రాజ్యంలో ఈ పథకాలను తప్పకుండా పాటిస్తామని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా సింగపూర్ దావోస్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఉదయం 9 గంటల సమయంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న ప్రస్తుతం ఆయన నివాసంలో ఉన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో మరికాసేపట్లో కూడా భేటీ అవుతారని చెప్పి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎల్లుండి ఈ 4 పథకాలకు శ్రీకారం సంబంధించింది. అన్ని జిల్లాల్లో కూడా జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలకు పెట్టుకోవాలని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులు ఉన్నారు. విప్పులు, తర్వాత స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ప్రభుత్వ సలహాదారులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మొత్తం 33 జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఎగురవేయగా మిగతా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మంత్రులతో పాటు విప్పులు, స్పీకరు, తర్వాత ఇతర ప్రభుత్వ సలహాదారులు వీళ్ళందరూ కూడా జాతీయ జెండాలు ఎగురవేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారితో పాటు జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 4 పథకాలు ఏ కార్యక్రమం ఉన్నాయి, ఆ పథకాల అమలు కోసం 4 పథకాలను ఆవిష్కరించే సమయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి కానీ, లేదంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే సంబంధిత అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మంత్రులందరూ కూడా ఎక్కడికక్కడ పాల్గొనే విధంగా కూడా చేస్తారు. అయితే కలెక్టర్లకు ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ నుంచి ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాల అమలుపై రివ్యూ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆదేశాలు కూడా స్పష్టంగా ఈ పథకాలు ఘనంగా ఆవిష్కరింపజేయాలి. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి శాంతికుమార్ ఇప్పటికే
ఈ ఏర్పాట్లపై అది కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకాల అమలుకు సన్నద్ధం కావాలని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా ఇవాళ భేటీ అయ్యి మాట్లాడతారని చెప్పి, తర్వాత కలెక్టర్తో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మొన్న డిసెంబర్ 7వ తేదీ నాటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఇప్పటికే రైతు భరోసా పథకంతో పాటు రైతు రుణమాఫీ కానీ, కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చే పథకం కానీ ఇంకా ఆలస్యం అవుతుంది. రైతు రుణమాఫీ కూడా అంత గందరగోళం మధ్యన ఉందని చెప్పి ఓవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దాన్ని కూడా పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పి ఓవైపు మంత్రులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ ఈ పథకాల అమలుకు ఏదైతే జనవరి 26వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం అమలు కోసం పటిష్టమైన ఏర్పాటు చేసేందుకు చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ కేంద్రం నుంచి వాచ్ చేస్తున్నారు. రామ్, అయితే ప్రస్తుతం మనం చూసాం మీరు అన్నట్లు గ్రామ సభల్లో కూడా రసాభాస వాతావరణం చూస్తూ వస్తున్నాము. అయితే అంతకుముందు రైతు రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ, అంటే ఈ గొడవలు ఏమీ లేకుండా సాఫీగా ప్రక్రియ కొనసాగే విధంగా ఈ మీటింగ్లో ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు గత 2-3 రోజులుగా జరిగిన పరిణామాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఏ అంశాల ప్రాతిపదికన ఈ గొడవలు జరుగుతున్నాయి, స్థానిక అధికారుల లోపాలు ఏమైనా ఉన్నాయా, అభ్యర్థుల ఎంపికల లిస్టులో ఏమైనా లోపాలు ఉన్నాయా, మొత్తం కూడా నివేదిక ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారి నివేదిక తెప్పించుకుంటూ తెలుస్తూ ఉంది. జరిగిన పరిణామాలపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇంకా పటిష్టంగా ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యపూర్వకంగా అన్ని సమావేశాలు జరిగేందుకు కూడా ఈమె కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సువర్ణ. Right. Thank you for the updates, Ram.